ఈ భీముని కొలను ఇక్కడ నుంచి అడ్వెంచర్ ఎట్లా ఉంటుందంటే సాహసోపేతమైనది. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే మనం ఇక్కడ చూడండి, వాళ్ళు ఓరు మనని ఓరు ఫోన్ చేయరు, ఏమంటే తిరుగుతున్నారు. ఏం చేస్తాం, పడాలి ఓరు నాయన. మీరు జరిగినా మేము వెళ్ళిపోతాం కదా అమ్మా, మీరు సైడ్ ఇచ్చినా మేము వెళ్ళిపోతాం కదా. ఓం నమః శివాయ. చలో వెళ్దాం పదండి. మొత్తానికి సక్సెస్. లేడీస్ వెనక్కి వెళ్తే మనం వాళ్ళు ఎవరు మనం ఓనియారు. చూడండి దారి ఎట్లుందో. నీకు దారి మాత్రం చూపిస్తున్నా, ఎందుకంటే ఎందుకురా బాబు ఇంత వెళ్ళే వీడియో తీస్తాం అనొచ్చు, దారి లేదు. ఈ భీముని కొలంలో పైనుంచి కింద దిగినాం కదా, ఇక్కడ అన్నదానం చేస్తుర్రు. పొద్దుగాల నుంచి మేము అన్నం తినలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు, నా ప్రయాణం నా యూట్యూబ్ ఛానల్ మీకు చూపిస్తాను మన హిందూ నక్షత్రాలు నా కళతో. ఇప్పుడు మనం భీముని కొలంకి వచ్చినాం కదా. ఈ భీముని కొలను ఇక్కడ నుంచి అడ్వెంచర్ ఎట్లా ఉంటుందంటే సాహసోపేతమైనది. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే మనం ఇక్కడ నుంచి చేయాల్సింది ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇక్కడ పెద్ద లోయ ఉంటుందంట. ఆ లోయ దిగి మళ్ళీ ఎక్కాలంటే మినిమం గంటన్నర లేదంటే 2 గంటలు పడుతుండొచ్చంట. ఒకసారి మీకు ఇంతకుముందు భీముని కొలను చూపించాను కదా, ఇప్పుడు డౌన్ దిగుతున్నాము. ఆ డౌన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే దారి ఉండదంట, మెట్లు కూడా ఉండయి. బట్ ఎట్లాంటి ప్లేస్ ఉంటుందో మనకు కూడా తెలియదు. ఫస్ట్ టైం వస్తున్నాము, ఒకసారి మీకు చూపిస్తా. చూస్తున్నాను నేను ఆడుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. మనం ఇలా నడుచుకుంటూ రావాలా, నడుచుకుంటూ వచ్చి ఇక ఈ దారి నుంచి మనం చెప్పులన్నీ వదిలేసారు చాలామంది, మరి ఎందుకో మరి తెలియదు. కొన్ని వందల చెప్పులు, వేల చెప్పులు ఉన్నాయి. చెప్పులు వేసుకొస్తారో లేదో తెలియదు, ఎందుకంటే చెప్పులు గ్రిప్ దొరకదంట. అందుకని చాలామంది చెప్పులు వదిలేసి వెళ్తున్నారు. ఒకసారి చూడండి రా బాబు. మనం తీయడం వరకే వీడియో, వ్యూస్ వస్తాయా లేవో మనకు సంబంధం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు, పని చెయ్యి ఫలితం ఆశించకన్నాడు. కాబట్టి ఆ ఫార్ములాని నేను ఫాలో అవుతాను కూడా. అమ్మా ఇక్కడ ఫుడ్ సరిగా లేదు, హెడేక్ వస్తుంది నాకైతే. ఫుడ్ ఉంటే ఎంతైనా ఎక్స్ప్లోర్ చేస్తా, ఫుడ్ లేకపోతే కష్టమే కదా. హెడేక్ వస్తుంది నాకు ఆల్రెడీ. 2 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది హెడేక్ నాకు. ఉదయం 8 గంటలకు తిన్నామంటే ఇప్పుడు 4 అవుతుంది, ఫుడ్ లేదేం లేదు. కింద దిగుతున్నాము చూడండి, మెట్లయితే డేంజర్గా ఉన్నాయి. ఎవరు నాయో చూడండి, అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు వైట్ కనబడుతున్నాయి కదా మనకి, అక్కడికి వెళ్ళాలి. చలో పదండి. దారి మాత్రం డేంజర్గా ఉంది. ఎవరి నాయన చెప్పులు ఎందుకు వదిలేసారో చెప్పినా కదా, ఇంతకుముందుకు 100,000 వదిలేసారని. ఇదే రీజన్. చూడండి, స్కిడ్ అవుతుంది ఖచ్చితంగా చెప్పులు ఉంటే. అందుకే చాలామంది చెప్పులు లేక
అలాగే దిగుతున్నారు. ఇలా ఉంది పొజిషన్ మనకి. ఇంకా కొంచెం ముందుకు పోయినా ఇంకా డేంజర్ ఉంటుందంట, చూద్దాం. మేబీ చాలామంది సాక్సులతో వస్తున్నారు, చెప్పులతో వస్తున్నారు, వితౌట్ చెప్పులు. మనం షూస్ వస్తున్నాం. కొండను తొలచి వీళ్ళు దారి ఏర్పాటు చేస్తారు. యాక్చువల్లీ ఇది ప్లేసు లేదు, ఇది పెద్ద కొండ. దాన్ని మొత్తం తొలిచి దారి ఏర్పాటు చేశారు మనం. సో వెళ్దాం పదండి. చూడండి మెట్లు ఎట్లా ఉన్నాయో. ఇలా దిగి మనకి రైట్ సైడ్ లో మనకి ఇప్పుడు డౌన్ దిగాల్సి వస్తుంది. చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ నుంచి రైట్కి దిగాల, రైట్కి దిగి డౌన్కి వెళ్ళిపోతే మనకి భీముని కొలను రీచ్ అయిపోతాం మనం. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు అగో మీరు చూస్తున్నారు కింద, అదే. అక్కడికి వెళ్ళాలి. చదువుకున్నారా బాబు. చూడండి, వాళ్ళు ఓరు మనని ఓరు ఫోన్ చేయరు, ఏమంటే తిడుతున్నారు. ఏం చేస్తాం, పడాలి. ఓరు నాయన. సరే చూపిస్తా పదండి. దారి అయితే కర్రాడుగా ఉంది. వీళ్ళు నడవరు కాబట్టి మనం ఆగాల్సిందే. చూడండి దారి ఎట్లుందో. స్పీడ్ ఏంటంటే కొత్తమే ఆడబడతారు, మెట్లు గుళ్ళేవాడు కాబట్టి జాగ్రత్త. అడుగులు అడుగులేయాలి. చూడు అట్లా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా. మీరు జరిగినా మేము వెళ్ళిపోతాం కదా అమ్మా, మీరు సైడ్ ఇచ్చినా మేము వెళ్ళిపోతాం కదా. ఓం నమః శివాయ. చలో వెళ్దాం పదండి. మొత్తానికి సక్సెస్. లేడీస్ వెనక్కి వెళ్తే మనం వాళ్ళు ఎవరు మనల్ని ఓనియారు. చలో ఇదంతా భీముని కొలను. ఎంత పెద్దగా చూడండి. ఓరి నాయనో సూపర్. ఇగో అడ్డదారిలో వచ్చేది ఇదంతా, కరెక్ట్ దారిలో వచ్చేది ఇదంతా. మొత్తానికి భీముని కొలను కింద అడుగు పెట్టినాము. దిగి 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది. ఇంకా లేడీస్ ఉన్నారు కాబట్టి మనకి 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టింది. అదే వాళ్ళు లేకపోతే వచ్చేవాళ్ళం స్పీడ్గా. కాకపోతే ఒకసారి మీకు వీడియో చూపిస్తే చూడండి. చుట్టుపక్కల మొత్తము ఇదే భీముని కొలను. ఇప్పటివరకు దిగినాం. ఇక్కడ ఇంకా పైకి ఎక్కాలా, చాలా హైట్ ఉంది. ఇంకా అది ఆ దారి మీకు చూపిస్తా చూడండి. మీకు చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను నిజంగా నేను. అబ్బా ఏముందిరా బాబు భీముని కొలను అంటే చాలామంది అన్నారు నన్ను. ఇప్పటివరకు మీకు నువ్వు నడిచింది ఒక ఎత్తు శ్రీశైలంలో, కానీ భీముని కొలను వచ్చినాక నువ్వు ఆడ నడవడం. ఇక్కడ నుంచి మనం దిగినాము. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనము రైట్కి వెళ్దాం పదండి. నిజంగా శ్రీశైలంలో నల్లమల్ల అడవిలో నడవడం చాలా చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది నాకు. అసలు ఇక్కడ దిగినా కదా రైట్కి వెళ్తున్నారు. నేను కూడా రైట్కి వెళ్తా, చూపిస్తా. ఫుల్ వీడియో చూస్తుండండి. నిజంగా నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకు నల్లమల్ల ఫారెస్ట్లో శ్రీశైలానికి బై వాక్ వచ్చినాం వెంకటాపురం నుంచి మనము. చూడండి ఇక్కడ దిగినాం మనము. మార్నింగ్ మనము బయలుదేరినాం కదా, మనము 8:30కి బయలుదేరినాం మనము. ఇప్పుడు 3 అవుతుంది. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కుదాము భీముని కొలంలో. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తా చూడండి. నాకు తెలిసి వాటర్ వచ్చినట్టు మొత్తం నిండిపోతుంది. యాక్చువల్లీ ఇది నాకు తెలిసి ఒకప్పుడు వాటర్ వచ్చింది అనుకుంటా, అలాగే ఉంది ఇది. చుట్టుపక్కల మొత్తం చూపిస్తా చూడండి మీకు.
పెద్ద పెద్ద కొండలు ఇక్కడ, కానీ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది. ఇది చాలా అవసరం, అందుకే వీడియో చూస్తున్నాను. నీకు బ్యాక్ సైడ్ జనాలు పడుకోవడానికి నడుచుకుంటూ వచ్చారు కదా నిన్న నుంచి, వాళ్ళకి ఇక్కడ చూడండి మొత్తం జనాలు ఇక్కడ సేద తీరుతున్నారు. మార్నింగ్ స్టార్ట్ చేసినట్టే ఇంతవరకు ఇక్కడికి వచ్చేసి పడుకుంటారు చాలామంది. చలో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. భీమునికొలను ఇప్పుడు ఎక్కడం ఒక ఎత్తు అవుతుంది, ఇక పైకి ఎక్కడం, ఇప్పుడు దిగడం ఒక ఎత్తు అయితే పైకి ఎక్కడం ఇంకో ఎత్తు. చలో వెళ్దాం పదండి. ఇప్పుడు మనం దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన ప్రాంతం భీమునికొలను. సెలయేర్ల సవ్వడులతో, పక్షుల కిలకిల రావాలతో 2 కొండలు చీరినట్లు ఉండి ఆ మధ్యలో గంభీరంగా రాతి పొరల నడుమ భీమునికొలను కనువిందు చేస్తుంది. స్థల పురాణం. పూర్వం లోమాష మహర్షితో కలిసి పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసి వచ్చిన భీముడు ఎక్కడా నీళ్ళు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమాష మహర్షి ఒక శిలను చూపించి దాన్ని పగలగొట్టమని చెప్పాడు. తన గదతో ఆ శిలను భీముడు పగలగొట్టగానే నీటి దారులు కిందకి దూకాయి. ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుంది. భీముడు కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి భీముని కొలను అనే పేరు వచ్చింది. ఇక్కడ భీముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందువలన ఇక్కడ శివలింగం భీమలింగంగా నేటికి పూజలు అందుకుంటుంది. రోడ్డు మార్గం ద్వారా భీముని కొలను చేరుకోవడానికి పాలధార, పంచదార ఎదురుగా ఉన్న మట్టి రోడ్లో దాదాపు 5 కిలోమీటర్లు పయనించి కైలాస ద్వారం చేరుకొని వాహనాన్ని అక్కడే పార్కు చేయాలి. అక్కడ నుండి మీరు 3 కొండలు దిగి 3వ కొండ దిగువన భీముని కొలను చేరుకుంటారు. ఈ దారిలో నడుస్తుంటే జలపాతాలు, దారి పొడవునా దట్టమైన అడవితో కూడిన అడవి యొక్క అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యాలు కనిపిస్తాయి. ట్రెక్కింగ్ రిస్క్ విలువైనదే, కానీ అడవి జంతువులతో జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కువ ఈ నల్లమల్ల అడవిలో శ్రీశైలానికి బై వాక్ వచ్చిన కదా, ఎక్కువ వీడియో నేను ఈ భీమునికొలను చేస్తున్నా. ఎందుకంటే చాలా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చూపించే ప్రాంతంలాగా ఉంది, అందుకే చేస్తున్నాను. ఇది చూడండి, వర్షాకాలం వస్తే నాకు తెలిసి అంతా వాటర్ వచ్చేస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు, చూసిన అర్థమవుతుంది నాకు ఇది. ఎందుకంటే ఈ 10 రోజులు మాత్రమే ఉంటుంది ఇక్కడ ఎండాకాలంలో. అందులో శివరాత్రి స్టార్ట్ అయింది కదా, శివరాత్రికి 10 రోజులు మాత్రమే నల్లమల్ల అడవిలో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది నడవడానికి. ఆ తర్వాత శివరాత్రి అయిపోయిందంటే మనకి పర్మిషన్ ఇవ్వదు. మనకి 16వ తారీఖు స్టార్ట్ చేసింది, మార్చ్ 1 వరకు ఇచ్చింది, కాబట్టి 10 రోజులే. ఒకసారి ఇక్కడ బండ, పెద్ద పెద్ద బండ పడిపోయినాయి చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. నాకు తెలిసి అది వర్షాకాలానికి వాటర్ కొట్టుకోపోవడం వల్ల వచ్చినాయి. చూడండి ఇంత హైట్ వస్తాయి వాటర్, నాకు తెలిసి. చాలా చాలా బాగుంది ప్రాంతం ఇది, అందుకే నేను ఎక్కువ వీడియో చేస్తున్నాను ఇక్కడ. నేను ఇక చూడండి, ఇక్కడ వాటర్ వచ్చిందంటే ఆ కింద బండ ఉంది కదా, బండ నీళ్ళకి వెళ్ళిపోతాయి, అందుకే మళ్ళీ పైకి తేలుతాయి, అక్కడ దాకా తేలుతాయి వాటర్. చాలా బాగుంది ఇది, అందుకే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది మనకి భీమునికొలంలో పైనుంచి కింద దిగినాం కదా, ఇక్కడ అన్నదానం చేస్తుర్రు. పొద్దుగాల నుంచి మేము అన్నం తినలేదు. మామూలుగా బయలుదేరే ముందు ఒక ఉప్మా పెట్టిర్రు, మధ్యలో ఫుడ్ లేనే లేదు. ఇప్పుడు 4:30 అవుతుంది, నేనే తింటున్నాడు, అన్నదానం చేస్తారు. మనోడైతే ఫుడ్ లేదు, ఏం లేదు. నాకు తెలిసి నాకైతే నేనైతే మనిషిని, మనోడైతే ఇంతవరకు ఏం తింటలేడు. ఎట్లుంటున్నారో నాకైతే తెలియదు. గ్రహాంతర వాసులు ఇలాగే ఉంటారేమో నాకు తెలిసి. భీమునికొలను ఈ 2 ప్రదేశాల నుంచి ప్రారంభం అవుతుంది. వాటిలో ఒకటి సిద్ధవటం నుండి మరియు మరొకటి అలంపూర్ నుండి. ఈ 2 శ్రీశైలం యొక్క ద్వారాలు. సిద్ధవటం దక్షిణ ద్వారం ప్రస్తుత కడప జిల్లాలో ఉంది. అలంపూర్ పశ్చిమ ద్వారం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ఈ మార్గంలో ఆత్మకూరు అనేది సిద్ధవటం నుంచి నంద్యాల ద్వారా మరియు అలంపూర్ నుండి తుంగభద్ర నదిని దాటడం ద్వారా యాత్రికులు చేరుకునే జంక్షన్. ఆత్మకూరు నుండి కృష్ణాపురం, వెంకటాపురం, సిద్ధాపురం మరియు నాగలూటి వంటి చిన్న గ్రామాలకు మరియు ఈ ప్రయాణం మైదానాలలో ఉంటుంది. నాగలూటి అనేది విజయనగర కాలం నాటి ఆలయ సముదాయం. చెప్పినా కదా, మార్నింగ్ మనకి పెద్ద చెరువు నుంచి బయలుదేరినాం కదా, ఆ చెరువు నుంచి ఇంతవరకు మాకు ఫుడ్డే దొరకలేదు. ఇంతకుముందు అన్నం దొరికింది మాకు డే 1లో, డే 2లో ఫుడ్డే లేదు మాకు. మార్నింగ్ అక్కడ టిఫిన్ కూడా ఉప్మా పెట్టారు, మధ్యలో దొరుకుతుంది అనుకున్నాం కానీ అన్నమే దొరకలేదు. నాకు ఇప్పుడు 4:30 అవుతుంది, ఆకలేస్తుంది, నాతో అయితలేదు, అందుకే అన్నం తింటున్నాను. నేను అన్నం తిన్నాక మీకు అన్నదానం ఎక్కడ చేస్తుంటో మీకు చూపిస్తాం. కొంతమంది తిని పాడేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. సూపర్గా ఉంది. అన్నం దొరకడమే ఎక్కువ ఇక్కడ, అలాంటిది వీళ్ళకి మనకి ఫ్రీగా పెడుతున్నారు ఫుడ్. ఎంత పుణ్యం చేసుకున్నారు బాబు వీళ్ళు. మీకు ఎవరు అన్నదానం చేస్తారు, ఎక్కడ పెడుతారో ఆ వీడియో మీకు చూపిస్తా. చూడండి, ఇప్పుడు కింద దిగినాం కదా, పైకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ పూర్తి వీడియో మీకు చూపిస్తా, చూస్తున్నాండి. నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం భీమునికొలను దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ ఒకప్పుడు వాటర్ లేదంట. భీముడు తన గదతోటి ఈ ప్రాంతాన్ని కొట్టడం వల్ల ఇక్కడ ఆ ప్రాంతం పగిలి ఎగ్జాక్ట్లీ మేము చూపిస్తున్నాం కదా, ఆ గద
ఇక్కడ పడడం వల్ల ఆ లోయ పడి అక్కడి నుంచి వాటర్ వచ్చిందంట. ఇప్పుడు మీరు నా వెనుక చూస్తున్న కొలను కనబడుతుంది కదా, అక్కడే భీముడు తన గదతో అది పగిలి గంగ ఉప్పొంగిందంట. ఈ ప్రాంతంలోనే ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నది, మీరు నా వెనుక చూస్తున్న కొలంలో 365 రోజులకి 365 రోజులు వాటర్ ఇక్కడ ఉంటూనే ఉంటాయంట. ద్రౌపది మరియు పాండవులు దాహం తీర్చుకోవడానికి దండకారణ్యంలో ఉన్నప్పుడు భీముడు తన గదతో ఒక రాతిని పగలగొట్టాడని, దాని ఫలితంగా నీటి బొగ్గ ఉప్పొంగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చిన్న చెరువును భీముని కొలను అని పిలిచేవారు. ఈ ప్రదేశం మరియు చెరువు గురించి స్కంద పురాణాల్లోని శ్రీశైల ఖండంలో కూడా ప్రస్తావించబడింది. ఈ నల్లమల్ల అడవిలో ఉన్న భీముని కొలను చూడడానికి మీరు కూడా ఒకసారి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చూడండి, ఫ్రీగా అన్నదానం ఇస్తే వీళ్ళు పాడేస్తున్నారు ఇక్కడ. మనమైతే ఒక్క మెతి కూడా వాడేయలే మనము. చూడండి, ఇలాంటి ప్లేస్లో మనకి చూడండి ఒకసారి, ఇలాంటి ప్లేస్లో అసలు అన్నం దొరకడమే ఎక్కువ మనకి. చాలామంది అన్నం తిని వాడేస్తున్నారు, చాలా తప్పది. ఒక్క మెతి కూడా వాడేయద్దు. ఇక్కడ కూడా అన్నం వాడేస్తున్నారు, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ అన్నం దొరకడమే ఎక్కువ మనకి. ఇక్కడ చూడండి, కుప్పలు అన్నం, తప్పది మనకి. అన్నదానం చేసేవాళ్ళు మీకు చూపిస్తా, పేరు చూపిస్తా మీకు. ఇవి అన్నం వేస్ట్, అన్న పరబ్రహ్మ స్వరూపం అంటారు, అలాంటిది వాడేస్తున్నారు ఇక్కడ. దొరకదు మనకి. అన్నదానం ఇక్కడ ఎవరు చేస్తున్నారు మీకు చూపిస్తున్నారు, చూడండి మీకు. భీముని కొలంలో అన్నదాన కార్యక్రమం ఇది. రాత్రి 11 గంటల వరకు ఉంటుంది ఫుడ్ వీళ్ళు పెడతారంట వాళ్ళకి. నిజంగా ఎంత పుణ్యాత్మ వీళ్ళు, నిజంగా సూపర్ కదా. చూడు ఎంతమంది తింటున్నారు ఇక్కడ మనకి. ఫ్రీగా ఫుడ్ స్పాన్సర్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు వీళ్ళు, ఇంతమంది తింటున్నారు చూడండి. అందులో నేను ఒకరిని, చాలా మంది తింటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఫుడ్ మాకు పొద్దుగాల నుంచి దొరకలేదు ఇక్కడ అసలు మనకి, కానీ వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇలా దండం పెట్టాలి ఇలా నిజంగా, వీళ్ళే చేస్తారు. హాయ్ అమ్మ, థ్యాంక్ యూ. ఇదే మనకు ఫుడ్ పెట్టిన వాళ్ళు వీళ్ళు, థ్యాంక్స్. ఇగో రైస్ అంటున్నాడు మనకు నిజంగా పెట్టరు. వెజ్ అయిపోయింది లాస్ట్లో. ఇప్పుడు ఇది మనకి వెజ్ బిర్యానీ పెట్టరు వీళ్ళు, అంటే బగారా రైస్ పెట్టారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నోడా. రైట్ అమ్మా. ఇగో మనకి సాంబార్ చేసారు. సో ఆ సాంబార్ కూడా సూపర్ టేస్ట్ ఉంది మనకి, నిజంగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్నా. నా ప్రయాణం అన్నా మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. అసలు మనుషులు ఉన్నట్టు కూడా తెలియదు అక్కడ, అక్కడ దారి కనబడతలేదు. అలాంటిది మీకు మనుషులు ఎంత స్పష్టంగా కనబడుతారో మీకు చూపిస్తా చూడండి. ఇగో చూడండి, ఇలా ఎక్కి ఇలా వెళ్తున్నారు చూడండి. మనుషులు అక్కడ వెళ్తున్నారు. జూమ్ తీసేస్తా చూడండి. అసలు దారి ఉన్నట్టు కూడా కనబడదు ఆడ మీకు. ఇది ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ ఎక్కడుందంటే భీముని కొలను ఉంది కదా, అది చూడండి మీకు. భీముని కొలను, భీముడు దాని గదతో కొట్టడం వల్ల ఈ దారి ఏర్పడిందని చెప్తుంటారు. అది ఇదే. కాలు పడ్డదంటే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ బయటకు వచ్చే పొజిషన్ కూడా లేదు మీకు. ఇదంతా అదే. ఇక దారి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి మీకు. ఇలా ఉంటుంది దారి. అలా దిగినామంటే ఇలా దిగి మనం ఇక్కడ నుంచి వీడియో చేయాలి. ఇక్కడ నుంచి చూడాలి ఏమన్నా సరే. ఇది తప్పి కింద కాలు పడ్డదా చూడండి, అంతే. ఇక మరి తిరిగి రాడవాడు. కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. భీముని కొలను చూసారు కదా.